అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జనస్ వై. ఈరోజు పార్ట్ 2 అనమాట. నిన్న మష్రూమ్ పులావ్ అయితే అప్లోడ్ చేశాను కదా, ఇంకా లెంత్ అనేది ఎక్కువైపోయిందని చెప్పేసి ఇప్పుడు మష్రూమ్ కర్రీ అనేది ఈ వ్లాగ్లో అయితే షూట్ చేశాను ఆల్రెడీ. అది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలకి మర్చిపోబాకండి. మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోబాకండి. అలాగే మీకు ఏ రెసిపీ కావాలి నెక్స్ట్ అనేది కామెంట్ అయితే చేయండి. ఆ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నేను ఆ రెసిపీ అనేది షూట్ చేయడానికి అయితే ట్రై చేసి నా స్టైల్లో నేను ఆ రెసిపీని ఎలా చేస్తాను అనేది రేపటి వ్లాగ్లో అయితే పెడతాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. పలావ్ అయితే విజిల్కి అయితే పెట్టేశానండి. ఇప్పుడు కర్రీకి చెప్పాను కదా, ఇది ప్రెషర్ పోయేలోపు నేను కొంచెం గ్రేవీ రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఆ గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఒక 10 జీడిపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇది వేసేసుకుంటున్నాను. దాని తర్వాత మసాలా దినుసులు అని చెప్పాను కదా, చెక్క, మొగ్గ, అనాస పువ్వు, యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు అయితే తీసుకుంటున్నాను. ఇవి కూడా వేసేసుకున్నాను అనమాట. దీంతోపాటు టమాటో మనం పెద్దగా కట్ చేసుకున్నాం కదా ముక్కలు, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా అయితే పన్నీర్ బటర్ మసాలాకి కానీ మష్రూమ్ కర్రీకి కానీ దేనికైనా కానీ చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు మనం ఉడికిచ్చేసి మగ్గిచ్చేసి పెడతాం కదా ఉల్లిపాయ టమాటో, అలా కాకుండా ఇలా డైరెక్ట్గా కూడా వేసి ఆయిల్ మొత్తం పైకి వెళ్ళేలాగా మొత్తం బాగా ఉడికిచ్చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా థిక్నెస్ అనేది చాలా బాగా వస్తుంది. ఇట్లా కూడా ట్రై చేసి చూడండి. ఇది నా సొంత రెసిపీ అండి, ఎవరి దగ్గర చూసింది కాదు. ఇది నా ఓన్ రెసిపీ అనమాట. మా ఇంట్లో ఎలాగైతే తినగలము అంటే నాకు నచ్చినట్టుగా నాకు నచ్చిన పద్ధతులు అయితే నేను చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తానండి. నేను దీంట్లో సోక్డ్ క్యాష్యూ అయితే వేసుకున్నాను, నానబెట్టిన జీడిపప్పు వేసుకున్నాను, మసాలా దినుసులు వేసుకున్నాను, దాంతోపాటు టమాటా అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొచ్చి గ్రేవీ అంటే పేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, బుస్ 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 అంటుంది. ఇది 2 విజిల్స్ అయితే రావాలి, అప్పుడు దాకా దాన్ని రెస్ట్ అట్లా అవుతూ ఉంటుంది. పట్టేశానండి. చూసారా గ్రేవీ ఎంత బాగుందో. మసాలా దినుసులు అవి తినడానికి ఇష్టపడరు కదా కొంతమంది, వాళ్ళకైతే ఇట్లా చేసేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈసారి వెజ్ షేర్వా కూడా చూపిస్తాను. మొన్న చేశాను, అంటే నేను చేయకుండా మీకు చూపించినా బాగోదని చెప్పేసి ఫస్ట్ ఒకసారి ఇంట్లో నేను చేశాను అనమాట. పిచ్చగా నచ్చింది మా హస్బెండ్కి అయితే. అది కూడా మీకు రెసిపీ అయితే డీటెయిల్గా పెడతాను. ఈ పొయ్యి అనేది అడ్జస్ట్ చేసేసుకొని రెసిపీ అనేది వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. ఆ ప్యాన్లో కొంచెం నూనె అనేది వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు నూనె అనేది వేసుకున్నాను. నూనె అనేది హీట్ అయినప్పుడు నేను కరివేపాకునైతే ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను అనమాట. అది వేడి అవ్వాలన్నమాట. అది వేగుతున్నప్పుడు ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలి. బాగా వేపుకోవాలన్నమాట. అది సాఫ్ట్ అయిపోవాలి ఉల్లిపాయ మొత్తం కూడా. కరివేపాకు, ఆనియన్ ఫ్లేవర్ మొత్తం అంతా కూడా దిగిపోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గ్రేవీలో. అందుకని చెప్పేసి బాగా వేగనివ్వాలి. మీకు ఇంకా క్విక్గా వేగిపోవాలి అంటే కనుక కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. తొందరగా అయితే కలర్ అయితే చేంజ్ అవుతాయి. ఇలా ఉడుకుతున్నప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇంట్లో చేసుకున్నదే. ఇంకా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. పచ్చివాసన మొత్తం కూడా పోయేదాకా అయితే మనం బాగా వేపేసుకోవాలి. అప్పుడే నీట్గా అయితే మనకి గ్రేవీకి కన్సిస్టెన్సీ వస్తుంది. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మైల్డ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలన్నమాట. మంచి కలర్ అయితే వచ్చింది. పసుపు అనేది వేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అనేది వేసి బాగా పచ్చివాసన పోయేదాకా కూడా బాగా వేపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఉప్పు, పసుపు అవన్నీ కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అలా పట్టినప్పుడు ఏంటంటే ఆ గ్రేవీ మొత్తం కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యి మనకి ఆయిల్ మొత్తం కూడా రిలీజ్ అయ్యేదాకా ఉడకపెట్టుకోవాలన్నమాట. అప్పుడే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి గ్రేవీ అనేది చక్కగా థిక్గా అయితే అవుతుంది.
ఇట్లా బాగా కలుపుకుంటానే ఉండాలి. ఎందుకంటే కాజు వేసాం కాబట్టి మనకి అడుగు అంటుతూ ఉండిద్ది. ఇప్పుడు మూత తీస్తే చూసారా లైట్గా ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంది. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం కలుపుకుంటూ ఉంటే గ్రేవీ అనేది మాడిపోకుండా మంచి టేస్ట్ అలాగే కలర్తో అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా మిక్సీలోనే కొంచెం గ్రేవీ ఉంటే దాంట్లోనే కొంచెం వాటర్ అనేది తొలిపేసి ఆ వాటర్ కూడా గ్రేవీలోనే వేసేసానమాట. అప్పుడు ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేలాగా బాగా ఉడకనివ్వాలన్నమాట. ఏంటంటే ఆ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తే చాలా బాగుంటుంది. గ్రేవీ అనేది చక్కగా థిక్ గ్రేవీగా అయితే వస్తుంది. మాడకుండా అయితే మనం చక్కగా ఉడకపెట్టుకోవాలన్నమాట. మూత పెట్టేస్తే చక్కగా ఉడికిద్ది. ఆ గ్రేవీ అనేది చక్కగా థిక్గా అయితే రెడీ అవుతుందన్నమాట. చూసారా ఎంత థిక్గా అయితే అయ్యిందో, థిక్ థిక్గా వచ్చిందో చూసారా. చక్కగా అలా ఉడుకుతున్నప్పుడే మనం మష్రూమ్స్ అనేవి కొంచెం పెద్దగా ముక్కలైతే చేసుకున్నాం కదండి, అవన్నీ కూడా వేసేయాలి. ఏంటంటే మనకి మష్రూమ్ చాలా క్విక్గా అయితే అయిపోతాయి. ఇంకా దానికన్నా ముందు కొంచెం కారం అనేది వేసుకుంటున్నాను. కారం వేసి బాగా కలిపేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఈ కర్రీ వచ్చేసి రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి పక్కాగా. ఇంకా ఈ కారం అనేది వేసి ఈ పచ్చివాసన అనేది కారంలో కూడా పోతే చక్కగా బాగుంటుంది. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా చాలా కమ్మగా అయితే ఉంటుంది కర్రీ అనేది. కాబట్టి కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోయేలాగా మనమైతే బాగా తిప్పుకుంటూ ఆయిల్ అనేది బయటకు వచ్చేలాగైతే కలుపుకోవాలి. దాని తర్వాత మష్రూమ్ పీసెస్ అయితే ఈ స్టేజ్లో అయితే వేయాలి. కారం అనేది ఉప్పు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఈ మష్రూమ్ కనుక వేస్తే మష్రూమ్కి చక్కగా ఉప్పు కారం అవన్నీ కూడా బాగా పడతాయి. మనం తినేటప్పుడు చాలా సాఫ్ట్గా అలాగే చప్పగా లేకుండా ముక్క చాలా బాగుంటుంది. గ్రేవీలో చక్కగా ఉడుకుతాయి కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి ఒక 10 మినిట్స్లో అయితే కర్రీ అయితే ఫినిష్ అయిపోతుందండి. ఇంకా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా ఉంచేసేయాలన్నమాట. 10-15 మినిట్స్ అట్లా వదిలేయాలి. అంటే మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే అడుగంటకుండా ఉండిద్ది. చూసారా ఇలా ఒక 5 మినిట్స్ ఉంచేసి ఒకసారి ఓపెన్ చేసి తిప్పుకోవాలి. చూసారా మష్రూమ్స్ అన్నీ కూడా దగ్గరగా అయిపోతున్నాయి. ఇలా దగ్గరగా అయ్యేటప్పుడు ఉప్పు కారం అవన్నీ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మళ్ళీ మూత అనేది పెట్టుకోవాలన్నమాట. ఏంటంటే మష్రూమ్ అనేది చాలా క్విక్గా అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనకు కావాలంటే మష్రూమ్ లేదంటే పన్నీరు ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఎగ్తో కూడా చేయొచ్చు. ఆ కర్రీ కూడా నేను చూపిస్తాను. ఎగ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇదే గ్రేవీతో. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను బటర్ ఉంటుంది కదా, సాల్టెడ్ బటర్ కానీ అన్సాల్టెడ్ బటర్ కానీ మీ ఇష్టము. ఆ బటర్ అనేది ఒక క్యూబ్ అనేది వేసుకోవాలి. అప్పుడు దాని టేస్ట్ ఉంటుంది అబ్బా, అసలు మీరు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. కాబట్టి బటర్ కూడా వేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ అనేది సరిపోలేదని చెప్పేసి కొంచెం సాల్ట్ అనేది వేసి బాగా కలుపుకుంటున్నాను. నేనైతే కల్లుప్పే వాడుతున్నాను కాబట్టి నేను లాస్ట్లో కూడా మళ్ళీ కల్లుప్పే వేసాను. ఎందుకంటే ఇంకొక 5 మినిట్స్ ఉంచుతాం కాబట్టి అది కరిగిపోయింది అనమాట. లాస్ట్లో కొంచెం అంతా గరం మసాలా అయితే వేసాను. చూసారా చాలా తక్కువ వేసాను. అది ఒక 1/2 టీ స్పూన్ కూడా ఉండదు, అంత తక్కువ అయితే వేసాను. ఆ గరం మసాలా కూడా చక్కగా కలిపేయాలి. బాగా కలిపితే ఏంటంటే ఫ్లేవర్స్ అనేవి కూడా బాగా ఇన్ఫ్యూజ్ అయితే అవుతాయి. మనం తినేటప్పుడు నోరు మొత్తంకి కూడా ఫ్లేవర్ ఫుల్గా ఉంటుంది. దాని గురించి అయితే చక్కగా మనం మొత్తం కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ పట్టేలాగా గ్రేవీలో మొత్తం కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి. ఏంటంటే మనం అంచులది కూడా తీసి అది కూడా దాంట్లో కలుపుతూ ఉంటే ఏంటంటే అది కొంచెం ఉడికి ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా అయితే పడుతుంది. ఇంకా లాస్ట్లో వచ్చేసి నేను బటర్ అలాగా ఒక పెద్ద క్యూబ్ అయితే వేస్తున్నాను. అది ఒకసారి లోనకి పెట్టేస్తున్నాను అనమాట. ఏంటంటే పైనే ఉంటే అలాగే తేలిద్ది. కర్రీ లోనకి వెళ్ళాలి అంటే కనుక ఒకసారి అలా గెరిటితో అలా అలా అనేసి మళ్ళీ లోనకి పెట్టేస్తే మనం మూత పెట్టేసుకుంటే దాని తర్వాత మొత్తం బటర్ అంతా కూడా ఫ్లేవర్
ఫుల్గా రెడీ అయితే అయిపోతుంది. చూసారా బటర్ ఆయిల్ అదంతా కూడా బయటకు వచ్చేసింది. లాస్ట్లో మనకి గ్రేవీ అనేది ఎంత థిక్గా వచ్చిందో చూడండి. చాలా థిక్గా ఉంటుంది. రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. లాస్ట్లో నేను వచ్చేసి కరివేపాకు అయితే వేసుకున్నాను పైన. నా దగ్గర కొత్తిమీర అనేది లేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేసుకోండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలి, ఏ వ్లాగ్స్ కావాలి అనేది నాతో షేర్ అయితే చేసుకోండి. నేను పక్కాగా నా స్టైల్లో ఆ వ్లాగ్ అయితే ఎలా ఉంటుంది, లేకపోతే ఆ రెసిపీ అయితే ఎలా ఉంటుంది అనేది నేనైతే పక్కాగా షేర్ అయితే చేస్తాను. ఇంకా ఇప్పుడైతే మరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్తో పాటు నేను కర్రీ పెట్టేసుకొని ఎంజాయ్ అయితే చేసేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే మీ వర్షన్లో మీరు కర్రీ ఎలా చేస్తారనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. ఎందుకంటే మీ వర్షన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కనుక అది కూడా నేను ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేను షేర్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే మీ వేరియేషన్స్ కూడా నాకు తెలిస్తే కదా, అందరూ ఒకలాగైతే వంటలు చేయరు. అందుకని చెప్పేసి నేను అడుగుతున్నాను అనమాట. నేనైతే రైస్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా చక్కగా డిన్నర్ అనేది ఇట్లాగే ఫినిష్ చేసుకుంటారనేసి అయితే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. మంచి మంచి వీడియోస్ అయితే లోడ్ అవుతున్నాయండి. కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇదే ఈరోజు ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియోస్. బాయ్.